ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి మరొక ఉదయకాలపు వేళ ప్రాతకాలమే ప్రభువుతో అనే ఈ కార్యక్రమంలో ఇలాగోన మనం పాల్గొనడానికి, దేవుని మాటలు ఆలకించి మన ఆధ్యాత్మిక జీవితమును చక్కబెట్టుకోవడానికి, ప్రభువు రాకడ కొరకు ఆయత్తపడడానికి పరలోకమందున్న దేవుడు తన విశేషమైన కృపచేత మనకు అనుగ్రహించిన ఈ మహద్భాగ్యమును బట్టి నేను ప్రభువును స్తుతించి స్తోత్రిస్తున్నాను. ప్రభువు నామములో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన శుభములను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని మన కూడికను ఆరంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మమ్మను ప్రేమించి మా కొరకు ప్రాణత్యాగం చేయడానికి లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చి మా కొరకై బలి అయిపోయి, రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన విశ్వాసము ద్వారా కృపచేతనే ఇంత గొప్ప రక్షణ భాగ్యమును మాకు ప్రసాదించిన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున హృదయమారా మిమ్మను స్తుతిస్తున్నాం. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ భూలోక రాజ్యం వెళ్ళడానికి రాబోతున్నటువంటి సర్వాధికారి అయిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గత రాత్రంతయు మాకు మంచి నిద్రను, విశ్రాంతిని దయచేసి మరొక ఉదయకాలమే, ప్రాతకాలమే ప్రభువుతో అనే ఈ కార్యక్రమములో మేము పాల్గొనడానికి, మిమ్మల్ని గూర్చి కీర్తించడానికి ప్రభువా, మీ మాటలు మేము ఆలకించి మీ స్వరూప దర్శనముతో, మీ లేఖన కాంతితో మేము వెలిగించబడ్డానికి, దీవించబడ్డానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకై స్తుతిస్తున్నాం. మరి బిడ్డలందరినీ సంసిద్ధపరచండి, త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ముందుగానే ఎంతో ఆశతో, ఆతృతతో కార్యక్రమం కొరకు చూసిన మీ బిడ్డలను దీవించి వారి ఆధ్యాత్మిక ఆకలి తీర్చాలని కూడా ప్రార్థన చేస్తూ, నిష్ప్రయోజకుడు, బలహీనుడు, మంత్రికుడుగైన మీ దాసుని మీ శిలువ చాటున మరుగుపరచాలని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తుతించి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయామయ మా యేసయ్య, మా స్తుతులనందుకు అని కీర్తన పడదాం. 32వ కీర్తన 2 చరణాలు పడుకుందాం. దయామయ మా యేసయ్య,
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి మరొక ప్రశస్తమైన ఉదయకాలపు వేళ దేవుడు మనందరినీ ప్రవేశపెట్టి దేవుని యొక్క దయగల మాటలు, జుంటి తేనె ధరల కంటే మధురమైన ఆయన వాక్కులను ఆలకించే గొప్ప ధన్యత మనకు అనుగ్రహించిన ప్రభువును హృదయపూర్వకంగా స్తుతించి స్తోత్రించి కనపరుస్తా ఉన్నాను. మనము గత కొన్ని దినములుగా ప్రాతకాలమే ప్రభువుతోనే ఈ కార్యక్రమంలో కీర్తన గ్రంథములో నుండి ఒక్కొక్క కీర్తనను ధ్యానం చేయడానికి ప్రభువైన దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ సహాయపడుతున్న విధానం కొరకై దేవుని స్తుతిస్తా ఉన్నాం. ఈ దినము 24వ కీర్తన చదువుకొని కొన్ని సంగతులు మనము ధ్యానము చేయబోతున్నామై ఉన్నాము. 24వ కీర్తన, దావీదు కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా, నిన్ను వెదకువారు అటివారే. గుమ్మములారా, మీ తలలో పైకెత్తికొనుడి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడు ఈ లేఖన భాగమును మనందరి కొరకై బహుగా దీవించునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము 22, 23, 24 కీర్తనలకున్న సంబంధాన్ని మనం కలిపి ధ్యానం చేస్తా ఉన్నాం. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. 22వ కీర్తన, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువను లేకపోతే కల్వరి కొండను మనకు చూపించే కీర్తన అని చెప్పుకున్నాం. తర్వాత 24వ కీర్తన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడలో ఒలీవ కొండ మీదకి అడుగు పెట్టబోతున్నాడు. ఇది ఒలీవ కొండను చూపించే కీర్తన. ఆయన 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేయడానికి, తన శత్రువులందరినీ దహించి వేసి లేక తుడిచివేసి నీతిగల సామ్రాజ్యమును స్థాపించడానికి మహిమగల రాజుగా, బహుశూరుడుగా, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆయన రాబోతున్నాడు అన్న సంగతిని ఈ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే ఈ మధ్యలో 22, 24 కీర్తన మధ్యలో మనం ఇప్పుడు గడాంధకారపు లోయలో సంచరిస్తున్నాము. దేవుని సంఘము గడాంధకారపు లోయలో సంచరిస్తూ ఉంది. దేవుని దుడ్డు కర్ర దండము చేత మనం ఆదరించబడుతూ ముందుకు వెళ్తున్నాము. తర్వాత 22వ కీర్తన అనేది యేసుక్రీస్తు ప్రభువారిని మంచి కాపరిగా మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకు జ్ఞాపకం చేసుకుంటుండగా
23వ కీర్తన గొప్ప కాపరిగా, హెబ్రీ 13:20 ప్రకారం గొప్ప కాపరిగా మన ఆత్మలను, మన సంఘాలను కాపాడుతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన జ్ఞాపకం చేస్తుంది. 24వ కీర్తన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమై తన బిడ్డలకు, తన కోసం కష్టపడే వారికి వాడబారని మహిమ కిరీటం ఇవ్వడానికి, తన రాజ్యములో లేకపోతే తన పరిపాలనలో మనం ఉంచుకొని ఈ భూలోకం వెళ్ళడానికి మనకు అవకాశం ఇవ్వబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తుందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ 24వ కీర్తనలోకి మనం ప్రవేశిస్తా ఉన్నాం. ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఈ కీర్తన మహిమగల రాజును, ఆయన స్థాపించబోయే సామ్రాజ్యమును మనకు చూపిస్తుంది. మహిమగల సామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. 22వ కీర్తనలో తన స్వరక్తమిచ్చి తన సంఘాన్ని భూమి మీద స్థాపించడానికి కొన్ని వందల వేల సంవత్సరాలుగా తండ్రి అయిన దేవుని మనస్సులో, ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి సంఘాన్ని భూమి మీద స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా కన్యక మరియ గర్భమున ఆయన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించడం, అసాధారణమైన ప్రాణత్యాగం చేయడం, ఆయన చనిపోయి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేవడం మనం గమనిస్తాం. సంఘ స్థాపన కొరకై ఆయన గొర్రె పిల్లగా భూమి మీదకి రావడం మనం గమనిస్తాం. అయితే ఆయన తన స్వరక్తమిచ్చి సంఘాన్ని స్థాపించాడు, భూమి మీద ఆ సంఘాన్ని కడుతున్నాడు. అయితే ఇప్పుడు మరలా ఈ భూమి మీద తన పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన రాజ్యమును స్థాపించడానికి, దైవ రాజ్యమును భూమి మీద స్థాపించడానికి ఇప్పుడు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, యూదా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు అనే మాట మనము గమనిస్తాం. కాబట్టి 22వ కీర్తనలో మన ప్రభువారు గొర్రెపిల్లగా మనకు కనబడతాడు. 24వ కీర్తనలో యూదా గోత్రపు సింహముగా, గర్జించే సింహముగా, కొదమ సింహముగా, పరాక్రమమైనటువంటి ఆ సింహముగా మనకు కనబడతాడు. 22వ కీర్తనలో ఒక సామాన్యమైన మనిషిగా, ఒక మామూలు మనిషిగా మనకు కనబడతాడు. అయితే అసాధారణమైన మనిషి ఆయన. 24వ కీర్తనలో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చూడండి ఎంత మంచి మాట ఉన్నాయో. మహిమగల రాజుగా మనకు కనబడుతున్నాడు, బల శౌర్యములు గలవాడు కనబడుతున్నాడు, యుద్ధ శూరుడుగా మనకు కనబడుతున్నాడు. ఆయన యుద్ధ శూరుడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా. మొదటి రాకడలో ఒంటరిగా ఆయన వచ్చాడు, నిరుపేదగా వచ్చాడు, విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. అయితే రెండవ రాకడలో తన సర్వ సైన్యముతో, అసంఖ్యాకమైన కోటానుకోట్ల సర్వ సైన్యముతో, సకల పరిశుద్ధులతో, దూతలతో, అగ్ని జ్వాలలలో ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా, గడగడ ఉనికే విధంగా శక్తివంతంగా మన ప్రభువారు రాబోతున్నాడు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ వండర్ఫుల్ అండ్ గ్లోరియస్ కమింగ్ టు సెట్ అప్ హిస్ కింగ్డమ్ ఆన్ ద ఎర్త్ ఫర్ 1000 years. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద స్థాపించడానికి రాబోతున్నటువంటి నా ప్రభువును బట్టి, ఆ మహాదేవుని బట్టి నేను హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని కీర్తిస్తున్నాను. చెప్పాలంటే ఈ విశ్వములో ఒక విశ్వవిఖ్యాతిగాంచినటువంటి యెరూషలేము అనేటువంటి నగరానికి ఒక ఉన్నతమైన భవిష్యత్,
ఒక అద్భుతమైనటువంటి ఆ భవిష్యత్ కలగబోతుంది. అది ప్రపంచానికి తలమానికగా మారబోతుంది అన్న సంగతిని మనం గమనించాలి. దేవుని దాసులు చార్లెస్ స్పర్జన్ గారు ఇలా చెప్పాడు, ద వెస్టిచర్ ఆఫ్ ద జెరూసలేం అన్నాడు. అంటే ఈ యెరూషలేం పట్టణానికి రాబో రోజుల్లో పట్టాభిషేకం జరగబోతుంది. ఈ యెరూషలేం యొక్క కీర్తి ప్రతిష్టలు, గౌరవ ప్రభావములు ఆకాశాన్ని అంటబోతా ఉన్నాయి. చెప్పాలంటే ప్రపంచంలోనే అనేక సార్లు యుద్ధము ద్వారా కొట్టబడి, గాయపరచబడి, రకరకాలుగా చెదిరిపోయినటువంటి పట్టణం ఏంటంటే అది యెరూషలేం పట్టణమే. ఈ యెరూషలేం పట్టణానికి దేవుడు ఉన్నతమైన గతిని, స్థితిని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ కీర్తన అంతా కూడా యెరూషలేము చుట్టూ తిరిగేటువంటి కీర్తన. యెరూషలేము యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చూపించేటువంటి ఆ దివ్యమైనటువంటి కీర్తనగా పిల్లరా మనము గమనించాలి. దీన్ని మనము ఇలా చెప్పుకోవచ్చు. చూడండి, మొదటి భాగం మనం చదువుతున్నప్పుడు మొదటి 6 వచనాలలో ఇలా మనం చూస్తాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అని మనం ఆల్రెడీ 15వ కీర్తనను ధ్యానం చేశాం. ఆ కీర్తనలో మొదటి వచనం అట్లాగే ఉంటుంది, అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని చెప్తూ అక్కడ చక్కగా ఎవరెవరు ఉంటారు అవన్నీ కూడా చక్కగా వివరించాడు. అదే విధంగా ఈ కీర్తనలో కూడా యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అనే మాట చూస్తున్నాం. ఒకసారి యెషయా గ్రంథం 33 మనం చదువుకుంటే అక్కడ కూడా ఒక మంచి మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 33:14 చదువుకుందాం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణకు భక్తిహీనులను పట్టెను, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు, మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాడితో నివసించును, నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినబడకుండా చెవులు మూసుకుని ఉన్నత స్థలమున నివసించును, పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. ఇలా భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజలకు కలగబోయేటువంటి ఉన్నతమైన స్థితి. కాబట్టి ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన దహించే అగ్ని అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడై ఉన్నాడు అన్న సంగతిని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ప్రియమైనటువంటి వారలారా, ఈ అద్భుతమైన కీర్తనను మనము మనసులో పెట్టుకోవాలి. ఇలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి 6 వచనాలలో యెహోవా పర్వతమునకు ఎక్కుట, యెహోవా పర్వతమునకు ఎక్కుట. తర్వాత 7 నుంచి 10 వచనాలలో ఆయన పరిశుద్ధ స్థలములో నిలుచుట లేకపోతే నివాసము చేయుట అని కూడా చెప్పచ్చు. అంటే ఎక్కడ ఒక ఎత్తు అయితే ఎక్కిన తర్వాత అక్కడ నివాసం చేయడం ఒక ఎత్తు. కారణం ఏంటంటే అక్కడ పరిశుద్ధ దేవుని సన్నిధి ఉన్నది, అక్కడ పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, అక్కడ ఆరాధన ఉన్నది. పాపము చేసే వారికి, అపవిత్రమైన వారికి, వ్యర్థమైన వారికి అక్కడ అవకాశము లేదు అన్న సంగతి మనము గమనిస్తాం పిల్లలు. తర్వాత నేను ఇలా కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి 6 వచనాలలో
విశ్వాసులు దేవుని సన్నిధికి వెళ్ళుట, లేకపోతే విశ్వాసులు దేవుని సన్నిధిని సమీపించుట అని చెప్పొచ్చు. యాక్సెస్ టు గాడ్. తర్వాత 7-10 వచనాలలో తన సన్నిధికి వచ్చిన వారిని ఎదుర్కొనుటకు పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చుట. జాగ్రత్తగా వింటున్నారా? మొదటి 6 వచనాలలో విశ్వాసులు దేవుని సన్నిధికి వచ్చుట, దేవుని సన్నిధికి ఎక్కి వెళ్ళుట, ఆయన సన్నిధిలో నివసించుట, తన సన్నిధికి వచ్చినటువంటి తన బిడ్డలను ఎదుర్కోవడానికి తన సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయడానికి, వారిని ఆశీర్వదించడానికి, వారి తలలు పైకెత్తడానికి పరలోకమందున్న మహిమగల దేవుడు, యుద్ధశూరుడు, బలశూరుడు, సైన్యములకు అధిపతిగా పేరొందినటువంటి ఆయన దిగి రావడం మనం గమనిస్తాం. కాబట్టి ఎంత అద్భుతమైన దీవమైనటువంటి మాట. నేను ఇలా కూడా మీకు చెప్తాను, ఇది కొంచెం మనసులో పెట్టుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. మొదటి 2 వచనాలు మనము చదువుతున్నప్పుడు, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచును అన్నాడు. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు ఆయనవే. ఈ భూమి దాని పరిపూర్ణత లేక సంపూర్ణత, లోకములో ఉన్న నివాసులందరూ ఆయనకే చెందినవారు. ఎట్లా? ఎందుకంటే కింద అన్నాడు, ఆయన సముద్రముల మీద భూమికి పునాది వేసి ఆయన శూన్యములో భూమిని వేలాడదీశాడు. ఎంత అద్భుతం! భూమి శూన్యంలో వేలాడుతుంది, భూమి క్రింద సముద్రాలు ఉన్నాయి. తర్వాత ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచిన వాడు ఆయన. కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టి ఈ భూమి దాని సంపూర్ణత, లోకం దాని నివాసులు ఆయనవే. ఈ 2 వచనాలు నేను చెప్తాను అన్నమాట. ఏంటంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి రాజు ఆయనే. హి ఈస్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి, మనము చూస్తున్న ప్రపంచానికి, మన కంటికి కనబడుతున్నటువంటి ప్రపంచానికి రాజు ఆయనే. బికాజ్ హీ ఈస్ ద ఓన్లీ క్రియేటర్. ఆయన మాత్రమే సృష్టికర్త కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి రాజు ఆయనే. ఆ తర్వాత 3-6 వచనాలు మనం చదువుతుంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే, వాడు యెహోవా వలన నీ ఆశీర్వాదం పొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం పొందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారటి వారే. ఈ మాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే, మనలో ఉన్న ప్రపంచానికి రాజు ఆయనే. అంటే ఎవరిలో అయితే ఆయన ఉంటాడో, ఎవరైతే ఆయన కలిగి ఉంటారో వారు మాత్రమే ఆయన సన్నిధికి వెళ్తారు, వారిలో మాత్రమే ఆయన ఉంటాడు. నా ప్రియమైన సోదరా సోదరి, యేసుక్రీస్తు ప్రభువారిని నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణత్యాగం చేసి రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా స్వీకరించావా లేదా? ఆయన ఆత్మ నీలో నివాసం ఉన్నాడా లేదా గమనించాలని
ప్రభు పేరట నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తాను. ఆయన నీలో ఉంటే నీవు ఆయన బిడ్డవు, ఆయన సొత్తు. ఆయన నీలో లేకపోతే నీవు అపవాది సంబంధురాలివే అన్న సంగతి ఈ ఉదయకాలం గమనించాలి. ఇక్కడ మనలో ఉన్న ప్రపంచానికి ఆయనే రాజు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత మనం గమనిస్తే 7 నుంచి 10 వరకు మనం చూస్తున్నప్పుడు మన కంటికి కనబడని, లేకపోతే మనకు దూరముగా ఉన్నటువంటి ప్రపంచమంతటికి కూడా రాజు ఆయనే. ఆయన విశ్వవిఖ్యాతిగాంచిన వాడు. ఆకాశమును భూమిని, పరలోకమును భూలోకమును, సమస్త లోకాలను తన స్వాధీనములో ఉంచుకొని తన సార్వభౌమాధికారం చేత ఆయన ఏలుబడి చేస్తున్నవాడు. మన కంటికి కనబడని, మనకు సుదూరంగా ఉన్న ద వరల్డ్ బియాండ్ అస్, మనకు దూరంగా ఉన్న, మనకు అవతల ఉన్నటువంటి లోకాన్ని కూడా రాజు ఆయనే. అందుకే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన సార్వభౌమాధికారి, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడుగా ఉన్నాడు. ఆ ప్రియమైన సోదరా సోదరి, నీ హృదయంలోకి వచ్చినటువంటి ఆ ప్రభువుకు, నీ హృదయంలో క్రీస్తును, నీ హృదయ రాజు ఎవరు? ఆయనేనా. నీ జీవితానికి రాజు ఎవరు? ఆయనేనా. నీ కుటుంబానికి రాజు ఎవరు? నీ ఉన్న సంఘానికి రాజు ఎవరు? నీ జీవిత పయనములో రాజు ఎవరు? మనం ఎవరి ద్వారా ఏలుబడి మనల్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారు? మనం ఎవరి ద్వారా ఏలుబడి చేయబడుతున్నాం అన్న సంగతిని ఈ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకటి మాత్రం వాస్తవము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకము నుంచి భూలోకానికి రాబోతున్నాడు. ఆయన ప్రపంచం అంతటా ఏలబోతున్నాడు. ఆయనతో పాటు కలిసి మనము కూడా ఏలబోతున్నాం. నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. చూడండి, మరలా వచ్చిన 3 చదువుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? లేకపోతే నివసింపదగిన వాడెవడు? ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఎక్కుట, తర్వాత నివసించుట. ఇక్కడ నివసించుట అనే మాట అది ఆ హిబ్రూ భాషలో శాశ్వతముగా ఉండుట అనే మాట జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇది కొంతకాలం ఉండేది కాదు, కానీ అక్కడే నిలిచి ఉండుట, అక్కడే నివసించుట, శాశ్వతముగా ఉండుట. దీనికి ఇంకొక భావన చెప్తాను. మనం ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిసేపు ఉంటాం. అయితే మన ఇంట్లో మనం శాశ్వతంగా ఉంటాం. అంటే మన ఇంట్లో ఎక్కువసేపు ఉంటాం. మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు కూడా మన ఇంట్లోనే ఉంటాం. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో మనము శాశ్వతముగా ఉండబోతున్నాం. ఇక్కడ 2 మాటలు. ఒకటి, భూమి మీద ఉన్నప్పుడు మనము ప్రభువును సమీపించాలి అన్నా, తర్వాత పరలోకానికి మనం చేరాలి అన్నా. చూడండి, కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. ఆ లక్షణాలు మనం చెప్పుకొని ముగిద్దాం. ఒకటి, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టద్దు కదండి. దీన్ని ఇట్లా చెప్పాడు పౌలు గారు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి అని యోహాను చెప్తే, కొలస్సీ పత్రికలో పౌలు గారు అన్నారు, మీరు పైనున్న వాటిని వెదకుడి గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. కాబట్టి యోహాను పౌలు ఇద్దరు కూడా చక్కగా రాస్తున్నారు. ఈ లోకమును ప్రేమించవద్దు అంటే ఈ లోకం మీద, లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు అని యోహాన్ అంటే, పౌలు గారు అంటున్నారు, మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు అని కొలస్సీ 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ అన్నాడు, వ్యర్థమైన దాని మీద,
పనికిరాని వాటి మీద మనస్సు పెట్టుకుని జీవితంలో ఉన్నతమైన విలువలు పోగొట్టుకోవద్దు. చాలా మంది పనికిరాని వాటిని, పనికిమాలిన వాటిని ప్రేమించి వ్యర్థమైన వాటి మీద మనస్సు పారవేసుకుని అద్భుతమైన వాటిని, శ్రేష్టమైన వాటిని పోగొట్టుకున్నారు. అలా మనం చేస్తే పరలోకానికి వెళ్ళలేమేమో గమనించాలి. పరలోకము అత్యంత పవిత్రమైనది. వ్యర్థుడు అక్కడ ఉండడానికి వీలు లేదు. పవిత్రులు మాత్రమే, ప్రభువును ప్రేమించేవారు మాత్రమే, ప్రభు బిడలు మాత్రమే ఉండే రాజ్యం అది. తర్వాత అన్నాడు కపటము. ఇది చాలా ప్రమాదం అండి. ఈ రోజుల్లో లోకములో ఎక్కువ అవుతా ఉంది, సంఘాల్లో పెరిగిపోతా ఉంది. కపటం లోపల ఒకటి పైకి ఒకటి. పిల్లరా, దీని వేషధారణ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైంది. కపటము చాలా ప్రమాదమైంది. కపటము నిన్ను కాటు వేస్తుంది అని గమనించాలి. కపటముతో ఏదో చేద్దాము, సాధిస్తాననుకుంటే నీ కపటమే నిన్ను కాటు వేస్తుంది, నిన్ను కాటికి పంపిస్తుంది. నిష్కపటంగా జీవిద్దాం, నిర్దోషంగా జీవిద్దాం, దేవుని సన్నిధిలో నివాసం చేద్దాం. మూడవది నిర్దోషమైన చేతులు. 4 శుద్ధమైన హృదయం. అవర్ హ్యాండ్స్ అండ్ హార్ట్. అంటే ఒక వ్యక్తి హృదయం సరిగ్గా ఉందని మనం ఎలా చెప్పగలం? మనకి హృదయం తెలుసా? ఎందుకంటే ఒక వ్యక్తి హృదయం ఏముందో నాకు తెలియదు, నీకు తెలియదు. హృదయ రహస్యములు చెందు. అయితే అతని హ్యాండ్స్ ను బట్టి, అంటే ఈ చేతులు కాదండి, అతను చేస్తున్న పనులను బట్టి, అతడు చేస్తున్న పవిత్రమైన కార్యాలను బట్టి అతని హృదయము పవిత్రంగా ఉంది అని చెప్పవచ్చు. అతడు పలుకుతున్న మాటలను బట్టి అతని హృదయం పవిత్రంగా ఉంది. అతడు చెవిని పెట్టే విషయాలను బట్టి, అతడు వెళ్ళేటువంటి త్రోవను బట్టి అతని హృదయాన్ని మనము అంచనా వేయవచ్చు. కాబట్టి నన్ను చూస్తున్నవారు మన హృదయము పవిత్రంగా ఉంది అని చెప్పగలరా? ఒకవేళ నీ హృదయములో పవిత్రత లేకపోతే పరలోకానికి చేరండి. అందుకన్నాడు నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము. తర్వాత ఇలా చెప్తున్నాను, ఎవని హృదయం అయితే శుద్ధీకరించబడుతుందో, హృదయ శుద్ధి కలిగి ఉంటాడో, యేసు ప్రభు రక్తములో కడగబడతాడు. అనుదినము దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడుతూ ఉంటాడో అతడు ఖచ్చితంగా పవిత్రమైనటువంటి పనులే చేస్తాడు అని గమనించాలి. ఆ తర్వాత వారికి కలిగే దీవెనలు చూడండి. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయన ఆశ్రయించువారు. యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే అలా ఉంటారు. అర్థం ఏంటంటే, యాకోబు ఏ దేవునైతే వెతికాడో, యాకోబు ఏ ఆశీర్వాదం కోసం ప్రాకులాడాడో, యాకోబును ఏ దేవుడు దీవించాడో, ఆ దేవుడు సియోనును, యెరూషలేమును, ఇశ్రాయేలును, విశ్వములో ఉన్న ప్రతి విశ్వాసిని దీవించాలని కీర్తనాకారుడు కోరుకున్నాడు. ప్రియమైన వల్లరా, మన దేవుడు మహిమగల దేవుడు, సర్వాధికరణ దేవుడు. అగ్ని జ్వాలలో భూమికి రాబోతున్నాడు, భూమికి తీర్పు తీర్చడానికి. అంతకంటే ముందుగానే తన సంఘం కోసం ఆగమనములో ఆయన వస్తాడు. మనం ఎత్తబడేవారుగా ఉండాలంటే భూమి మీద ఉన్నప్పుడే ఆయన హృదయం ఇచ్చిన వారమై ఆయన సన్నిధిని అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ ప్రభు కొరకు జీవించాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించుగాక. చిన్న మాట ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, మీకు వందనములు కోట్ల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం ప్రాతకాలమే ప్రభువుతోనే ఈ కార్యక్రమంలో చేరి 24వ కీర్తన ధ్యానం చేశాము నాయన. మమ్మల్ని రక్షించారు, మీ బిడలుగా మార్చారు, మీ సన్నిధికి చేర్చారు ప్రభువా. మీ స్తోత్రం. మమ్మల్ని తీసుకొని పోవడానికి
మాకు అద్భుతమైన వాడబారిని కిరీటం ఇవ్వడానికి మీరు మరలా రాబోతున్నారు. అదే సమయంలో విశ్వమంతటిని ఏలడానికి ప్రభువు రాబోతున్నారు. మీతో పాటు మేము కూడా ఏలబోతున్నాం అన్నటువంటి ఆ నిరీక్షణ ఎంత గొప్పది. ఇశ్రాయేలు ప్రజలకు, యెరూషలేముకు మీరు ఇవ్వబోతున్న మంచి స్థితి కొరకై, ఆ పట్టాభిషేకం కొరకై ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యాన్ని బిడ్డలందరినీ దీవించండి. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా, కపటమైన జీవితం లేకుండా, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి మీ రాకడ కొరకై మమ్మల్ని సంసిద్ధపరచాలని మీ కృపకు అప్పగిస్తూ, మీ రాకడ కొరకై మేము మా తలుపులు తెరచి, మా కళ్ళు తెరచి ఎదురు చూసేవారుగా జీవించడానికి మీరే కృప చూపాలని మహిమ కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో దీనులమై స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.